ఈ 3 మే రోజు జరిగిన పిఎంజే జ్యువెలరీ కేసు ఇన్సిడెంట్లో ఇప్పటి వరకు 13 అఫెండర్స్కి ఐడెంటిఫై చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా సీసీటీవీ ద్వారా ఫస్ట్ వాళ్ళకి ఎస్కేప్ రూట్, దెన్ వాళ్ళకి ఫోటో ఐడెంటిఫికేషన్ ఆల్ చేయడం జరిగింది. దెన్ ఆ ఫొటోస్కి మేము డిఫరెంట్ స్టేట్స్లో సర్క్యులేట్ చేసాము. అక్కడ నుంచి కూడా మనకు చాలా ఇన్పుట్స్ వచ్చినాయి. ఆ ప్రతి ఇన్పుట్స్కి వెరిఫై చేసిన తర్వాత ఈ ఐడెంటిఫై చేయడం జరిగింది. దీంతో పాటు మన దగ్గర చాలా టెక్నికల్ టూల్స్ కూడా ఉంటాయి. ఆ టెక్నికల్ టూల్స్ హెల్ప్ తీసుకొని కూడా కొన్ని సస్పెక్ట్స్కి ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రతి సస్పెక్ట్స్ కూడా సైమిల్టేనియస్లీ వేరే స్టేట్ పోలీస్ హెల్ప్ తీసుకొని వాళ్ళకి ఐడెంటిఫై చేయడం జరిగింది. అంతా చేసిన తర్వాత సమ్ ప్రొఫైల్స్ వి షార్ట్ లిస్టెడ్. ఆ ప్రొఫైల్స్కి కన్సర్న్ పోలీస్ స్టేషన్లో అక్కడ స్టేట్లో ఉన్న పోలీస్ స్టేషన్ వాళ్ళు వెరిఫై చేసుకొని, జైల్లో ఉన్న పాత ఆఫెండర్స్ కూడా దగ్గర పోయి వాళ్ళకి ఫోటో చూపించడం, వాళ్ళతో కూడా వెరిఫై చేసుకొని ఈ ఐడెంటిఫై ప్రాసెస్ చేయడం జరిగింది. సుబోధ్ సింగ్ గ్యాంగ్ స్పెషాలిటీ ఫస్ట్ థింగ్ ఈజ్ ఈ మల్టిపుల్ గ్యాంగ్ మెంబర్స్ అతని గ్యాంగ్ కింద ఉంటాయి. అందరూ ప్రొఫెషనల్స్ ఉంటారు. వాళ్ళ మీద పాత డకాతి, ఆర్మ్స్ యాక్ట్ కేసెస్ జరిగి ఉంటాయి. మోస్ట్లీ జైల్లో సర్వింగ్ ది ప్రిజన్ సెంటెన్స్ టైం సర్వ్ చేసినప్పుడు ఇతను కాంటాక్ట్లో వస్తారు. దెన్ ఇతనికి వీళ్ళకి రిక్రూట్ చేస్తారు. స్ట్రిక్ట్లీ ఒక ఆఫెన్స్ చేయడానికి డీటెయిల్డ్ రెకీ చేస్తారు. ఈ ఆఫెన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ 2 months వరకు రెకీ చేయడం జరిగింది. ఆ తర్వాత మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేస్తారు. అది రెకీ చేయడానికి, అడ్వాన్స్ రెకీ చేయడానికి ఒక టీం ఉంటాయి. రెకీ ప్లస్ ఎగ్జిక్యూషన్ క్రైమ్ ఎగ్జిక్యూషన్ చేయడానికి ఒక టీం ఉంటాయి. తర్వాత వెపన్ సప్లై చేయడానికి, రిసీవ్ చేయడానికి, తర్వాత దొంగతనమైన జ్యువెలరీ రిసీవ్ చేయడానికి సెపరేట్ టీం ఉంటాయి. దీనిపైన ఒకటి హ్యాండ్లర్ ఉంటారు. వాళ్ళకి మొత్తం కమ్యూనికేషన్ ఒక సోషల్ మీడియా యాప్ ద్వారా వాళ్ళకి చెప్పడం యా కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా నీడ్ టు నో బేసిస్ ఫాలో చేస్తారు. నీడ్ టు నో బేసిస్లో వాళ్ళకి ఐడెంటిటీ డీటెయిల్స్ కూడా, యాక్చువల్ ఐడెంటిటీ డీటెయిల్స్ గురించి కూడా ఐడియా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్యాంగ్ మెంబర్స్ ఫస్ట్ టీంలో 5 members ఉన్నారు. ఈ మెంబర్స్కి నేమ్స్, రియల్ నేమ్స్ ఏముంది చాలామందికి గ్యాంగ్ లోపల తెలియదు. అఫెన్స్ అయిన ముందు ఎట్లా షెల్టర్ తీసుకోవాలి, అఫెన్స్ అయిన తర్వాత ఎట్లా ఎస్కేప్ చేయాలి, ఎట్లా పోలీస్ చెకింగ్ ఎస్కేప్ చేయాలి, ఫేక్ ఆధార్ కార్డ్స్, యూజ్ ఆఫ్ ఫేక్ బైక్ నెంబర్ ప్లేట్స్, ఫేక్ నేమ్స్ అన్నీ చేస్తారు. వెహికల్స్ వదిలేసి అక్కడ బై వాక్ వెళ్ళడం, ఆటోలో వెళ్ళడం, బస్లో వెళ్ళడం, తర్వాత ట్రైన్లో వెళ్ళడం ఇట్లా చేస్తారు. దెన్ అఫెన్స్ అయిన తర్వాత కూడా దే డోంట్ కాంటాక్ట్ ఈచ్ అదర్. అండర్ గ్రౌండ్ అయ్యి తర్వాత దే చేంజ్ దేర్ ఫేషియల్ ఫీచర్స్ ఆల్సో. ల్యాప్సెస్ గురించి చెప్తే ఫస్ట్ వీళ్ళు ఇక్కడ చాలా టౌన్స్లో షెల్టర్ తీసుకున్నారు. ఆ షెల్టర్ తీసుకున్నప్పుడు ముఖ్యంగా ధర్మపురి లా చూస్తే అక్కడ సరిగా వీళ్ళకి ఐడెంటిటీ డీటెయిల్స్ అడగలేదు. ఆధార్ కార్డ్ కాపీ, ఏమైనా కాపీ ఉంటే అది తీసుకోవాలి కదా. ఒక మొబైల్ నెంబర్ కూడా ఉంటే తీసుకోవాలి. మొబైల్ నెంబర్ కూడా పని చేస్తుందా లేదా కాల్ చేసి చెక్ చేయవచ్చు. సో సర్టన్ లెర్నింగ్స్ ఉన్నాయి. ల్యాప్సెస్ హోటల్ లాడ్జెస్లో బయట నుంచి వచ్చిన వాళ్ళు, బయట స్టేట్ నుంచి ఎవరైనా వస్తే ఇంకా ఎక్కువ అడగాలి, ఎక్కువ చెకింగ్ చేయాలి. ఆ తర్వాత ఏమైనా సస్పిషియస్ మూవ్మెంట్ ఉంటే పోలీస్కి చెప్పాలి. ఈ ఆఫెన్స్ అయిన తర్వాత కూడా 2 days తర్వాత మనకి ఈ లాడ్జ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. కానీ ముందే సర్క్యులేట్ అయింది, ముందే చెప్పవచ్చు. దీనివల్ల మనకి డిలే అయింది. సో మెయిన్లీ ల్యాప్సెస్ అంటే హోటల్స్, లాడ్జెస్ చెకింగ్ సరిగా ఉండాలి. సెక్యూరిటీ ల్యాప్సెస్ ఈ టైప్ ఆఫ్ షోరూమ్స్లో, జ్యువెలరీ షోరూమ్స్ ఏమేమి ఉన్నాయి, ఇంకా ఏమేమి ఎట్లా బెటర్ చేయవచ్చు దీని గురించి కూడా. అండ్ పోలీస్ తరఫు నుంచి కూడా మనకి లెర్నింగ్స్ ఉన్నాయి. దట్ ఈ టైప్ ఆఫెన్స్ జరిగితే వాట్ కైండ్ ఆఫ్ రూట్స్ దే ఆర్ ఫాలోయింగ్, ఎట్లా ఎస్కేప్ చేయడానికి వాళ్ళు ప్లానింగ్ చేస్తున్నారు, ఎట్లా మన చెకింగ్ చేయాలి. దట్ ఆల్ లెర్నింగ్ వీ హావ్ నోటెడ్. సో మీరు ఇప్పటివరకు 3 మాత్రమే పట్టుకున్నారు. సో మొత్తం 13 మంది ఉన్నారని మీరే చెప్తున్నారు. మిగిలిన వాళ్ళని ఎప్పుడు పట్టుకుంటారు? అలాగే చోరీ అయినటువంటి సొత్తు పరిస్థితి ఏంటి? ఫర్ బోత్ ద థింగ్స్ ఫస్ట్ పట్టుకోవడానికి అవర్ టీమ్స్ ఆర్ వర్కింగ్ హార్డ్. ఇంకా సూన్ విల్ అరెస్ట్ దెమ్. అండ్ రికవరీ గురించి కూడా సెపరేట్ టీమ్స్ వాళ్ళకి ఆపరేట్ చేయడం అది చేశారు అండ్ డిస్పోజల్ చేశారు. కాబట్టి ఈ టీంకి ఆ టీంకి లింక్ లేదు కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. బట్ సూన్ విల్ ఎన్షూర్ ద రికవరీ ఇస్ దేర్.